मनोरथाः अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् सत्याविघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान् शास्त्रेषु पारदश्वानं शास्त्रज्ञेषु वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। श्री गुरुभ्यो नमः। हरिः ओम। పూర్వవృత్తాంతమందు ఎప్పుడైతే పాండు మహారాజు గారు చాలా శోకం లోపల మునిగిపోతారు. ఆ కిందమ అనేటువంటి ఋషి పాండు మహారాజు గారికి శాపం ఇస్తారు. ఎప్పుడైతే శాపం ఇవ్వగానే శాపానికి గురి అవుతారు. గురి అయి తాను ఈ విధంగా శోకార్తుడైతాడు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఆ సమయం లోపల ఆ కిందమ అనేటువంటి ఋషి తాను తన భార్యతో కలిసి ఎప్పుడైతే మృతి చెందగానే పాండు మహారాజు గారు అంటున్నారు కదా, ఈ సజ్జన కులము లోపల నేను పుట్టి ఈ నీచమైనటువంటి కర్మను చేసినాను కాబట్టి నాకు ఈ దుర్గతే వస్తుంది అని అనుకున్నాడు. ఈ విధంగా కామాత్ముడనై తర్వాత ఈ విధంగా వాంగ్ నియమాలతో కూడినటువంటి ఆ వేదవ్యాసుల వారు నన్ను పొందినారు. ఆ వేదవ్యాసుల వారి యొక్క కుమారుడనై ఈ విధంగా విషయ పదార్థాల మీద నేను ఈ విధంగా ఎంత పని చేస్తే అని అనుకున్నారు. దేవతల ఇచ్ఛానుసారంగా వేదవ్యాసుల వారి యొక్క కుమారుడైనటువంటి యొక్క పాండు మహారాజు గారు వేట ఆడడమే తనకొక దుర్బుద్ధి, ఒక దుష్టమైనటువంటి చటం, ఈ విధంగా ఈ యొక్క వ్యసనం. అందుకొరకని నాకు ఆ మోక్ష మార్గానికి ప్రయత్నం చేస్తే కూడా నాకు రాదు. కాబట్టి నా తండ్రి అయినటువంటి ఆ యొక్క వేదవ్యాసులు కానీ, నన్ను ఎవరైతే పెంచినటువంటి ఆ యొక్క భీష్మాచార్యుల వారు కానీ, వాళ్ళు నాకు శాశ్వతమైనటువంటి సద్వృత్తిని ఏ విధంగా వాళ్ళు అనుగ్రహిస్తారు. ఉగ్రమైనటువంటి తపస్సు లోపల నేను నియుక్తుడనైతాను, దీంట్లో సంశయమే లేదు. కాబట్టి నేను ఇప్పుడు ఆ యొక్క సన్యాస దీక్షను తీసుకుంటాను. సన్యాస దీక్షను తీసుకొని నేను ఒక్కొక్క వృక్షము దగ్గరికి వెళ్ళి తర్వాత నేను భిక్ష వేడుతాను అని అంటున్నాడు. ఈ విధంగా ముండనా చేసుకుంటాను, సన్యాసి అయితాను, భూమిపైన నేను సంచారం చేస్తాను అని ఈ విధంగా ఇక్కడ ఉండేటటువంటి ధూళినంతా కూడా నా శరీరం పైన నేను రాచుకుంటాను అని అంటున్నాడు. ఈ విధంగా నేను వృక్షాలను ఆశ్రయిస్తాను, నాకు ప్రియమో అప్రియమో అన్నిట్లను కూడా నేను త్యాగం చేస్తానని అంటున్నాడు. ఈ విధంగా హర్ష శోకాలను అన్నిట్లను కూడా త్యాగం చేసి ఈ విధంగా ఎవరిని కూడా ఆశీర్వదించక, ఎవరిని కూడా నమస్కరించక, ఎవరి ఆశీర్వాదాన్ని కూడా తాను స్వీకరించకుండా ద్వంద్వాతీతుడనై నేను జీవిస్తాను. ఈ విధంగా సర్వ ప్రాణుల యందు కూడా నేను హితకరంగా ఉండేటట్టు చూస్తాను.
స్థావర జంగమైనటువంటి 4 విధాలైనటువంటి ఏ ప్రాణులను కూడా హింస చేయాలని ఇక మీదట నేను అనుకోను. ఈ విధంగా ఈ పగలిపూట ఏమేమి ఏ ఇంట్లోకైతే 7 ఇండ్లలోకి వెళ్ళి నేను భిక్షా యాచన చేసి వస్తాను. ఒకవేళ లేకుంటే నేను ఉపవాసంతోనే ఉంటాను అని ఈ విధంగా పాండు మహారాజు గారు చెప్తున్నారు. ప్రతిరోజు కూడా ఆహారాన్ని నేను తగ్గిస్తూ వస్తాను. ఆహారం లోపల తగ్గిస్తాను. ఒకవేళ ఆహారమే దొరకకుంటే భిక్షులాగా ఈ విధంగా నేను జీవనాన్ని సాగిస్తాను. నేను ఒక ఎత్తినైతాను. హరిపూజ లోపల హరిపూజ సాధనమైనటువంటి ఆ యొక్క గంధాదులను అవిట్లను తర్వాత తీసుకొని వస్తాను. నా 2 భార్యలున్నారే, ఆ కుంతి మాద్రి, వాళ్ళిద్దరు కూడా హరిపూజ సాధనమైనటువంటి ఆ యొక్క గంధాదులను తీయడానికి వాళ్ళు సహాయం చేస్తారు. ఈ విధంగా ఈ సందర్భం లోపల దీన్ని నేను చెప్తున్నాను. అంగవైకల్య రహితమైనటువంటి యొక్క బతుకు దేనికి? కాబట్టి ఈ విధంగా నాకు ఆశ లేదు, నాకిగా మరణమే శరణ్యం అని అంటున్నాడు. ఇంద్రియ వ్యాపారాలను అన్నిట్లను కూడా త్యాగం చేస్తాను. ఈ విధంగా నేను చేసినటువంటి యొక్క పాపాలను అన్నిట్లను కూడా ప్రక్షాళన చేసుకుంటాను. సర్వస్వామి అయినటువంటి ఆ భగవంతుణ్ణే మనసు లోపల తలుసుకొని వాణ్ణి ఆలింగనం చేసుకుంటాను. ఈ విధంగా అన్ని పాపాలతోని నిర్ముక్తుడనై తర్వాత అన్ని బంధాల నుండి నేను దూరమైతాను. ఎవరికి కూడా వశము కాకుండా ఈ విధంగా ఆ యొక్క వాయుకు సమానమైనటువంటి ఆ ధర్మాలను నేను చేస్తానయ్యా. ఇటువంటిది ఏక ప్రకారమైనటువంటి వృత్తితోని సతతంగా నేను జీవిస్తాను. ఈ విధంగా ఆ భయానికి దూరంగా తర్వాత జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించి ఈ విధంగా ఈ దేహాన్ని దాటిస్తాను. ఈ విధంగా నేను నా యొక్క ఏ పరాక్రమం ఉన్నదో ఆ పరాక్రమంతో స్వధర్మ రహితమైనటువంటిది ఈ విధంగా ఏదైతే నేను ఆచరణ చేసినానో అది చాలా హీనమైనటువంటిది అని అంటున్నాడు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, భరత శ్రేష్ఠుడైనటువంటి పాండువు ఈ విధంగా దుఃఖార్థంగా తాను మాట్లాడగానే కుంతీదేవి మాద్రీదేవి ఈ విధంగా ఆయనను చూసి మాట్లాడుతున్నది కదా, స్వామి మీరు అంబాలిక విదురుడు బంధువులతో కూడినటువంటి వాళ్ళు, తర్వాత ఆ ధృతరాష్ట్రుడు పూజ్యులైనటువంటి సత్యవతీదేవి భీష్ములు వీళ్ళందరూ కూడా నీకు వాళ్ళందరూ కూడా హితులైనటువంటి వాళ్ళు. కాబట్టి ఈ విధంగా వ్రతనిష్ఠులైనటువంటి ఏ బ్రాహ్మణులైతే ఉన్నారో వాళ్లను మీరు ఆశ్రయించి ఉన్నారు స్వామి. ఈ విధంగా పౌరులు వృద్ధులు వాళ్ళందరూ కూడా నిన్ను ఆశ్రయించి ఉన్నారు స్వామి. ఓ పాండు మహారాజా, నువ్వు ఇప్పుడు సన్యాసాన్ని స్వీకారం చేస్తానంటే ఎలా? ఈ విధంగా సన్యాసాన్ని స్వీకరించకు అని ఈ విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఆ వైశంపాయనుల వారు అంటున్నారు కదా, నా యొక్క భర్త ఆయన మమ్మల్ని పరిత్యాగం చేస్తాడని నిర్ధారణ చేసుకొని ఆ కుంతి మాద్రి ఈ విధంగా వాళ్ళు ఒక్కసారి మాట్లాడుతున్నారట. ఓ భరత శ్రేష్ఠుడా, మాతోని నువ్వు ధర్మాలను ఆచరణ చెయ్యు, తపస్సు చేసు, తపస్సు దాన్ని చెయ్యు. ఏం తపస్సు ఆచరణ చేస్తావో చెయ్యు, ఏమేమి తపస్సులను ఆచరణ చేయాలని యోచన చేస్తావో అవన్నీ కూడా చెయ్యు. ఈ విధంగా నీ ధర్మపత్నులైనటువంటి వాళ్ళము, తర్వాత శ్రేష్టమైనటువంటి నీ యొక్క తపస్సుకు మేము సహాయం చేస్తాము స్వామి. దాని యొక్క ఫలాన్ని పొంది నువ్వు ఆ యొక్క స్వర్గాన్ని పొందు, దీంట్లో సంశయమే లేదు అని ఆ యొక్క కుంతి తర్వాత మాద్రి వాళ్ళు అంటున్నారు. ఓ నరశ్రేష్ఠుడా, మేమిద్దరం కూడా మా ఇంద్రియ సమూహాలను అన్నిట్లను కూడా నియంత్రించుకొని
తర్వాత ఈ యొక్క కామ సౌఖ్యాలను అన్నిట్లను కూడా మేము నియంత్రించుకొని నువ్వు తపస్సు చేయడానికి కొరకు మేము సహాయం చేస్తాము స్వామి. ఈ విధంగా ఒక పక్షం లోపల నువ్వు మమ్మల్ని గినా త్యాగమే గినా చేసి నువ్వు సన్యాసమే గినా తీసుకుంటే మేము ప్రాణాలనే కోల్పోతాము, మేము ప్రాణాలనే వదిలేస్తాము అని ఆ యొక్క కుంతి మాద్రి అంటున్నారు. ఈ విధంగా పాండు మహారాజు గారు అంటున్నారు కదా, మీరిద్దరు కూడా ధర్మ మార్గం లోపలనే ఉన్నారు, ఇది నిర్ధారణ అయింది. ఈ విధంగా నా తండ్రి అయినటువంటి వేదవ్యాసులే గాని నన్ను పెంచినటువంటి ఆ యొక్క భీష్మాచార్యుల వారే గాని వాళ్ళు సన్మార్గంలో నడిచేటటువంటి వాళ్ళు. ఈ విధంగా గ్రామ్యమైనటువంటి సౌఖ్యాలను వదిలి తర్వాత పెద్దదైనటువంటి తపస్సులను ఆచరణ చేసి తర్వాత వాళ్ళు ఆ యొక్క నారు బట్టలను కట్టుకొని ఫల మూలాలను తినుకుంటూ వానప్రస్థాల వెళ్ళినటువంటి వాళ్ళు కాబట్టి నేను వాళ్ళని అనుసరించి వెళ్తాను. నేను ఈ విధంగా అల్పాహారాన్ని సేవిస్తాను. నేను ఆ యొక్క చిరా చర్మ జటాధారి అయి ఈ విధంగా కృషుడనై నేను ఆ యొక్క దాన్ని చేస్తాను. ఈ విధంగా నాకు ఆ యొక్క ఎండ గాలి ఇవన్నిట్లకు కూడా నేను తట్టుకుంటాను. విధివత్తుగా నేను ఆ యొక్క తపస్సును ఆచరణ చేసి నా శరీరాన్ని అంతా కూడా శోషించేస్తాను అని ఈ విధంగా అనగానే ఆ సమయం లోపల శాస్త్రోక్త ప్రకారంగా వానప్రస్థలో చేసేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని చేసి నా దేహాన్ని మొత్తం కూడా అర్పణం చేస్తాననగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, కౌరవ వంశం లోపల జన్మించినటువంటి ఆ యొక్క పాండు మహారాజు గారు ఈ విధంగా పత్నికి ఈ విధంగా చెప్పి తాను ఏదైతే ధరించినటువంటి ఆ యొక్క చూడామణి ఉన్నదో, తర్వాత అంగుళీయకాలున్నాయో, తర్వాత కర్ణకుండలాలున్నాయో, ఆ కిరీటం ఉందో, తర్వాత హారాలున్నాయో, ఆ కటిబంధనాలున్నాయో, తర్వాత విమలమైనటువంటి ఆ యొక్క వస్త్రాలున్నాయో, ఖడ్గముందో, తర్వాత అనేకమైనటువంటి ఆభరణాలున్నాయో, శ్రేష్టమైనటువంటి వాహనాలున్నాయో, వివిధమైనటువంటి శస్త్రాలు, తర్వాత సువర్ణ పాత్రలు, ఇవన్నీ కూడా తర్వాత వివిధమైనటువంటి రత్నాలు, ముత్యాలు, ధనము, ఇవన్నిట్లను కూడా అక్కడ ఆ బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. తర్వాత ఓ విప్రులారా, మీరందరూ కూడా ఇక్కడ నాగపురానికి వెళ్ళండి. నాగపురానికి వెళ్ళి పాండు మహారాజు గారు ఆ యొక్క వానప్రస్థానికి వెళ్ళినాడు అని చెప్పండి. తర్వాత అర్థాన్ని, కామాన్ని, రతిని, తర్వాత వివిధమైనటువంటి ఆ యొక్క ధనములను, తర్వాత మిగిలినదంతా కూడా మీకు ఇచ్చినారని చెప్పండి. ఈ విధంగా త్యాగం చేసి తన భార్యలతో కలిసి ఈ విధంగా ఆ యొక్క అడవికి వెళ్ళినాడని చెప్పండి అని ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళ ద్వారా చెప్పి పంపుతారు వైశంపాయనుల వారు అంటున్నారు కదా. అనంతరము ఆ వాళ్లతోని పరిచారికులు అందరూ కూడా ఆ భరత ఆ భయంకరమైనటువంటి ఆర్తనాదం వింటాడు. విని అయ్యో ఈ విధంగా ఆ ధృతరాష్ట్రుడు అంటాడు కదా, అయ్యో నా తమ్ముడు ఈ విధంగా అయిందా వానికి. ఆ ధృతరాష్ట్రుడి ఘటనను అంతా కూడా విని ఒక్కసారి తన హృదయము కొట్టుకున్నట్టయితుంది. ఈ విధంగా చింతిస్తాడు. తర్వాత ఆ రాజకుమార్తెలైనటువంటి వాళ్ళెలా ఉన్నారు అని చింత చేస్తారు. ఈ విధంగా వాళ్ళు ఈ అక్కడ అనేకమైనటువంటి పర్వతాలు అన్నిట్లను కూడా దాటి తర్వాత ఈ విధంగా వాళ్ళు వాసం చేస్తారయ్యా. ఆ తర్వాత ఇంద్రద్యుమ్న అనేటువంటి సరోవరం దగ్గరికి వెళ్తారు. హంసకూట పర్వతం దాటి తర్వాత శతశృంగ పర్వతం దగ్గర చేరి తర్వాత మహాప్రాజ్ఞుడైనటువంటి వాడు అక్కడ ఆ యొక్క తపస్సు చేయడానికని సిద్ధమైతారు. తర్వాత అక్కడ తపస్సు చేయడానికని సిద్ధం కాగానే అక్కడ ఋషులు మునులు వాళ్ళందరూ కూడా అంటారు కదా, ఈ విధంగా ఈ రోజు ఓ ఋషుల్లారా, మీ పితృదేవతలు వీళ్ళందరూ కూడా పెద్ద సమాగమం అనేటువంటిది జరుగుతున్నది. బ్రహ్మదేవుడు అక్కడికి వస్తున్నాడయ్యా. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ శతశృంగ పర్వతం దగ్గర ఉత్తరాభిముఖం దగ్గర స్వర్గానికి వెళ్ళడానికి వాళ్ళందరూ కూడా ఇచ్చా చేస్తున్నారు. సపత్నీకంగా ఈ విధంగా ఓ
పాండుని గురించి ఈ విధంగా అంటున్నారు. పాండు అంటున్నాడు కదా, నేను కూడా ఆ యొక్క స్వర్గానికి వెళ్తాను అనగానే అక్కడ ఉండేటటువంటి తాపసులు వాళ్ళందరూ కూడా అంటున్నారు కదా, ఈ విధంగా చూడు, నువ్వు సంతానం పొందండి, అక్కడికి నీకు ఆ అర్హత లేదు అని అంటున్నారు. ఈ విధంగా ఓ ధర్మాత్ముడా, దేవతా సదృశమైనటువంటి నిర్దుష్టమైనటువంటి ఆ యొక్క మేము దివ్య దృష్టితోని చూసినాము. ఆ దివ్య దృష్టితోని నీకు ఉత్తమమైనటువంటి ఆ యొక్క పుత్రులు కలుగుతారు నాయనా. ఈ విధంగా దేవతా అనుగ్రహం అనేటువంటిది నీ పైన ఉంది. ఈ విధంగా ఆ దేవతా అనుగ్రహం వల్ల నీకు ఆ యొక్క పుత్ర ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఆ పుత్ర ఫలాన్ని నువ్వు పొందుతావు నాయనా అని ఈ విధంగా నువ్వు క్లేశాలకు అన్నిటికీ కూడా దూరం ఉండు, అప్పుడు నువ్వు సద్గతిని పొందుతావు అని ఈ విధంగా చెప్పగానే ఈ విధంగా గుణవంతులైనటువంటి ఆ యొక్క ఆ పుత్రులను పొందిన తర్వాత అప్పుడు ఆ యొక్క తాపసుల యొక్క మాటలను విని తర్వాత ఆ యొక్క పాండు మహారాజు గారు జింక రూపంలో ఉండేటటువంటి ఆ యొక్క కింద మనుషుల ఆ యొక్క శాపాన్ని కూడా మనసు లోపల తలుచుకొని తర్వాత ఆ క్రియలలో నివృత్తుడై గమనించి తర్వాత భీష్మాచార్యులు తర్వాత ఆ దేవక మహారాజు గారు శూద్ర స్త్రీ లోపల పుట్టినటువంటి కన్యా రూపం లోపల ఆ వచ్చిందనేటువంటి వార్తను తెలుసుకుంటాడు. అనంతరం భరత శ్రేష్ఠుడైనటువంటి భీష్మాచార్యుల వారు వాళ్లను సమీపించి అక్కడ హస్తినాపురానికి తీసుకొని వచ్చి తర్వాత ఆ మహామతుడైనటువంటి ఆ యొక్క ఆ విదురుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడయ్యా. తర్వాత ఆ విదురుడు వినయ సంపన్నుడైనటువంటి ఆమె లోపల ఒక ఉత్తమోత్తముడైనటువంటి పుత్రుణ్ణి కంటాడు అని ఈ విధంగా చెప్పారు. ఇది శ్రీమన్ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం ఆదిపర్వణి ద్వాదశక అధికతమోధ్యాయ సంభవ పర్వణి షష్ఠితమోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు. అనేన భావ్యేత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు. अच्छा लोगों ने